పంచతంత్ర కథలు. అది కృష్ణా తీరాన ఉన్న లంక గ్రామం. పేరు సుందరపురం. ఆ ఊరు సారవంతమైన నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. ఏటా 3 పంటలు పండుతాయి. ఊరంతా పచ్చని పొలాలతో కళకళాడుతూ ఉంటుంది. ఆ ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. కష్టపడి పనిచేయడమే తెలిసిన మనిషి. అతని భార్య మల్లమ్మ భర్తకు తగ్గ ఇల్లాలు. తెలివితేటల్లో ఆమెను మించినవారు ఆ ఊర్లో లేరు. వారికి ఊరి చివర 5 ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు ఉన్నాయి. ఆ ఏడాది రైతులు యాసంగి పంటగా వరి వేశారు. పొలాలన్నీ కంకులు వేసి తలలు వంచి కోతకు సిద్ధంగా ఉన్నాయి. బంగారం రంగులో మెరిసిపోతున్న పొలాలను చూసి రైతులంతా మురిసిపోతున్నారు. ఇంకో వారం రోజులాగితే పంట చేతికొస్తుంది. ఈ ఏడాది కష్టాలు తీరినట్టేననే ఆశతో ఉన్నారు. కాని ఆ ఊరికి భూపతి అనే పెద్ద రైతు రూపంలో ఒక పెద్ద సమస్య ఉంది. భూపతికి 100 ఎకరాల పొలముంది. దానికి తోడు వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు. ఊరిలో సగం మంది రైతులు అతని దగ్గర అప్పు తీసుకున్నవారే. భూపతి పొలమంతా మెట్ట ప్రాంతంలో ఎత్తులో ఉంది. సోమయ్య మిగతా పేద రైతుల పొలాలు పల్లం ప్రాంతంలో నదికి దగ్గరగా ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం రైతులందరూ పొలాల గట్టు మీద కూర్చొని తమ పంట గురించి మాట్లాడుకుంటున్నారు. సోమయ్య అన్నా, చూసావా గింజ ఎంత బలంగా ఉందో? ఈసారి దేవుడు కరుణించాడు, మన అప్పులన్నీ తీరిపోతాయి. అవునన్నా, నా పొలమైతే అచ్చం బంగారం పరిచినట్టుంది. ఇంకో 10 రోజులు ఎండ కాస్తే చాలు, కోతలు మొదలు పెట్టొచ్చు. అంతా బాగానే ఉందిరా, కాని ఆకాశం చూస్తుంటే నా మనసు కీడు శంకిస్తోంది. పొద్దట్నుంచి గాలిలో తేమ పెరిగింది. అయ్యో సోమయ్యన్నా, నువ్వు ఎప్పుడూ ఇంతే. మంచి జరిగేటప్పుడు కూడా ఏదో ఒక అనుమానం. ఆకాశం నిర్మలంగానే ఉంది, మన అదృష్టం బాగుంది, ఈసారి పంట మనదే. వారు మాట్లాడుకుంటూ ఉండగానే పడమర దిక్కు నుండి నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకోవటం మొదలైంది. ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది. చల్లటి గాలి ఒంటికి తగిలేసరికి రైతుల ముఖాల్లో ఆందోళన మొదలైంది. చూసారా, నేను చెప్పానా, ఇది మామూలు గాలి కాదు, వాన సూచన. పదండి, త్వరగా ఇళ్లకు పోదాం. రైతులు ఇళ్లకు చేరేలోపే కుండపోత వర్షం మొదలైంది. అది మామూలు వర్షం కాదు, ఉరుములు మెరుపులతో కూడిన పెనువర్షం. ఆ రాత్రి మొదలైన వాన 3 రోజుల పాటు ఆగకుండా కురుస్తూనే ఉంది. సుందరపురం చరిత్రలో అటువంటి వాన ఎన్నడూ చూడలేదు. 3వ రోజు వర్షం కాస్త తెరిపి ఇచ్చింది. రైతులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాల వైపు పరిగెత్తారు. అక్కడి దృశ్యం చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. పల్లం ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. వరి కంకులు కుళ్ళిపోయి నీటి మీద తేలుతున్నాయి. సోమయ్య 5 ఎకరాల పొలం ఒక పెద్ద చెరువును తలపిస్తోంది. కష్టం మొత్తం నీటిపాలైంది. అయ్యో భగవంతుడా, ఏం పాపం చేశాం తండ్రి, చేతికందిన పంటను నోటికందకుండా చేశావే. నా అప్పులు ఎట్టా తీరేది? నా బతుకు బజారున పడింది. మనందరిది ఇదే గతి. ఇప్పుడు మనకు చావే శరణ్యం. రైతులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా భూపతి తన మనుషులతో కలిసి అక్కడికొచ్చాడు. అతని పొలం మెట్ట మీద ఉండటంతో నీరు నిలవకుండా జారిపోయి అతని పంటకు ఏ నష్టమూ జరగలేదు. ఏమయ్యా రైతులారా, పంటలు బాగా పండాయటగా, కోతలు ఎప్పుడు మొదలు పెడుతున్నారు? మా కష్టం నీళ్ల పాలైతే నీకు నవ్వులాటగా ఉందా భూపతి గారు? నాకేం నవ్వులాట కాదు, అసలు విషయానికి వస్తున్నా. మీరందరూ నా దగ్గర యాసంగి పంటకు విత్తనాలు, ఎరువుల కోసం అప్పు తీసుకున్నారు. పంట పండగానే వడ్డీతో సహా చెల్లిస్తామని కాగితాలు రాసిచ్చారు. అయ్యా, పంట మొత్తం నీళ్లలో కలిసిపోయింది. మా చేతిలో చిల్లిగవ్వలేదు. దయ చూడండి, ఈ ఒక్క ఏటికి మమ్మల్ని వదిలేయండి. వచ్చే పంటకు మీ బాకీ తీరుస్తాం. వదిలేయడమా? నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నానా, ధర్మసత్రం నడుపుతున్నానా? నాకు రేపు సాయంత్రంలోగా నా డబ్బు వడ్డీతో సహా అందాలి. అయ్యా, అది అన్యాయం. మా దగ్గర తినడానికి తిండి గింజలు కూడా మిగల్లేదు. డబ్బు ఎక్కడి నుండి తీగలం? అది నాకనవసరం. మీరంతా మీ పొలాలను నా దగ్గర తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. రేపు సాయంత్రంలోగా డబ్బు కట్టకపోతే మీ పొలాలన్నీ నావైపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది నా ఆఖరి మాట.
అని చెప్పి భూపతి తన మనుషులతో దర్జాగా వెళ్ళిపోయాడు. రైతులందరూ కుప్పకూలిపోయారు. ఇది భూపతి పన్నాగమని వారికి అర్థమైంది. తమ పొలాలను కాజేయడానికే వాడు ఈ సమయం కోసం ఎదురుచూశాడని తిట్టుకున్నారు. ఇక ఆ రాత్రి సోమయ్య ఇంట్లో మల్లమ్మ గంజి కాస్తుంటే సోమయ్య దీనంగా చూస్తూ కూర్చున్నాడు. మల్లమ్మ, మన బతుకు ముగిసిపోయింది. రేపటితో మన 5 ఎకరాల పొలం ఆ భూపతిగాడి పాలు కాబోతోంది. మనం కూడా వాడి దగ్గర కూలీలుగా చేరాల్సిందే. ఏడవకండి, కన్నీళ్లు కారిస్తే పొలం తిరిగి రాదు. మరేం చెయ్యమంటావే? ఆ రాక్షసుడితో పోరాడే శక్తి మనకుందా? మనకు బలం లేదయ్యా, కాని తెలివుంది. తెలివా? ఈ సమయంలో ఏం తెలివి పనిచేస్తుంది? ఏమయ్యా, ఆ భూపతికి అప్పు తీర్చడానికి మనకేం కావాలి? డబ్బే కదా. డబ్బు సంపాదించడానికి మనకేం కావాలి? అదృష్టం లేదా పంట. మన పంట పోలేదు. ఏంటి మల్లమ్మ, మతి తప్పిందా? పొలమంతా నీళ్లల్లో కుళ్ళిపోతే పంట పోలేదంటావేంటి? ఏమయ్యా, ఆ భూపతిగాడికున్నది మెట్ట పొలం, మనది పల్లం పొలం. వాడు వరి పండించాడు, కాని దేవుడు మనకు వరి బదులు ఇంకో పంట ఇచ్చాడు. ఏంటా పంట? మన పొలం ఇప్పుడేమైంది? పెద్ద చెరువయింది. ఆ చెరువులో ఏముంటాయి? నీళ్లు. నీళ్లతో పాటే చేపలు. ఆ నదితో పాటు నదిలోంచి చేప పిల్లలు కూడా మన పొలాల్లోకి కొట్టుకొచ్చాయి. ఈ వర్షం మన వరి పంటను తినేసింది, కాని మనకు చేపల పంటనిచ్చింది. సోమయ్య భార్య తెలివికి ఆశ్చర్యపోయాడు. నిజమే మల్లమ్మ, భలే చెప్పావు. మన పొలంలో ఇప్పుడు లక్షల చేప పిల్లలుండుంటాయి. అవును, మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే. ఈ నీరు ఇంకిపోకుండా ఆ పొలానికున్న గండిని పూడ్చేయాలి. ఈ నీటిని మరో 1 నెల రోజులు నిలబెట్టగలిగితే ఆ చేప పిల్లలు పెరిగి పెద్దవై మనకు బంగారం పండిస్తాయి. కాని ఆ భూపతిగాడు రేపే పొలం లాక్కోవడానికి వస్తాడు కదా. వాడికి కావాల్సింది డబ్బు. మనం గడువు అడుగుదాం. 1 నెల రోజులు గడువిస్తే వడ్డీకి వడ్డీ వేసి మొత్తం బాకీ తీరుస్తామని చెబుదాం. సోమయ్యకు కొత్త ఆశ చిగురించింది. వెంటనే మిగతా రైతులైన లచ్చన్న, రాముడు ఇళ్లకు పరిగెత్తాడు. లచ్చన్న, రాముడు, మనం బతికిపోయాం. మన పంట పోలేదు. వారికి మల్లమ్మ చెప్పిన ఉపాయం మొత్తం వివరించాడు. మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత రైతులందరూ ఈ ప్రణాళికకు ఒప్పుకున్నారు. మరుసటి రోజు సాయంత్రం భూపతి తన మనుషులతో తాకట్టు పత్రాలతో రైతుల పొలాల దగ్గరకొచ్చాడు. సరే, డబ్బు తెచ్చారా లేక పొలాలు రాసిస్తున్నారా? భూపతి గారు, మేము డబ్బిస్తాం, కాని మాకు 1 నెల రోజులు గడువు కావాలి. 1 నెల రోజులా? ఈ ఎండిపోయిన పొలంతో 1 నెల రోజుల్లో ఏం పీకుతారు? అది మాకు వదిలేయండి. మీ బాకీకి ఈ 1 నెల రోజులకు అదనంగా మరో 1000 రూపాయలు వడ్డీ కల్పిస్తాం. మీరు ఒప్పుకోకపోతే మేమంతా కలిసి రాజుగారి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. పంట పోయినప్పుడు కనికరం చూపని లోభి అని మొరపెట్టుకుంటాం. రాజుగారి పేరు వినగానే భూపతి కాస్త వెనక్కి తగ్గాడు. రాజుగారు తెలివైనవాడు, ప్రజల పక్షపాతి అని అతనికి తెలుసు. ఓ, సరే, 1 నెల రోజులు. ఈ రోజు నుండి సరిగ్గా 1 నెల రోజులకు నా డబ్బు నాకు అందాలి. ఒక్క దమ్మిడి తగ్గినా మీ పొలాలతో పాటు మీ ఇళ్లను కూడా లాక్కుంటాను, జాగ్రత్త. రైతులు సరేనన్నారు. భూపతి వెళ్లగానే ఆ రాత్రే రైతులందరూ కలిసి తమ పొలాల గట్లను గట్టిగా మట్టివేసి బలపరిచారు. పొలాల్లోకి చేరిన నీరు బయటకు పోకుండా ఆపేశారు. వారి పొలాలన్నీ పెద్ద పెద్ద చేపల చెరువులుగా మారిపోయాయి. రైతులందరూ అడవికి వెళ్లి వెదురు బద్దలతో పెద్ద పెద్ద వలలు, గాలాలు తయారు చేసుకున్నారు. ప్రతిరోజు తమ పొలాల్లోనే చేపలు పట్టడం మొదలుపెట్టారు. మొదటి వారం చిన్న చేపలు పడ్డాయి. 2వ వారం అవి కాస్త పెద్దవయ్యాయి. 3వ వారం తిరిగేసరికి ఒక్కో చేప 1/2 కేజీ బరువు తూగుతోంది. గాలికి నీరు కదలటం వల్ల చేపలకు బలం చేకూరి రుచిగా కూడా తయారయ్యాయి. ఏమండి, చేపలు సిద్ధంగా ఉన్నాయి, కాని వీటిని మన ఊరి సంతలో అమ్మితే ఆ భూపతిగాడు మళ్లీ అడ్డుపడతాడు.
నిజమే, వాడి కన్ను మన మీదే ఉంది. మనం ఈ చేపలను పక్కనే ఉన్న పట్నం సంతకు తీసుకెళ్ళాలి. అక్కడైతే మంచి ధర పలుకుతుంది. రైతులందరూ కలిసి ఆ రాత్రికి రాత్రే పట్టిన చేపలను పెద్ద గంపల్లో వేసి ఎడ్లబండ్ల మీద వేసుకుని తెల్లవారకముందే పట్నం సంతకు బయలుదేరారు. పట్నం సంతలో లంక గ్రామం నీటి చేపలు అని అరవగానే జనం ఎగబడ్డారు. వర్షపు నీటిలో పెరిగిన చేపలు కావటంతో రుచి అమోఘంగా ఉంటాయి. తెచ్చిన సరుకు గంటల్లో అమ్ముడైపోయింది. రైతుల చేతులు డబ్బుతో నిండిపోయాయి. ఈ విషయం ఎలాగోలా భూపతి చెవిన పడింది. ఏమిరా, ఆ సోమయ్య గాడికింత తెగింపా? నా పొలంలో పెరిగిన చేపలను పట్నంలో అమ్ముతాడా? వాడి పొలం నా తాకట్టులో ఉంది. అంటే ఆ పొలంలో పడిన చేపలు కూడా నావే. రేపు వాళ్ళు మళ్ళీ వెళ్తారు. దారి కాచి ఆ చేపల గంపలన్నీ మన గిడ్డంగికి తెండే. వాడికి బుద్ధి చెబుతాను. మరుసటి రోజు రైతులు యథావిధిగా చేపలతో బండ్లను సిద్ధం చేసుకున్నారు. కాని సోమయ్యకు అనుమానం వచ్చింది. మల్లమ్మ, ఆ భూపతిగాడు ఊరికే ఉండడు. వాడు మనల్ని దారి కాస్తాడని నా మనసు చెబుతోంది. నాకు తెలుసండి. అందుకే ఈరోజు నేను కూడా మీతో సంతకొస్తాను. మీరొక పని చేయండి. చేపలు పట్టేవాళ్లు కొందరు, అమ్మేవాళ్లు కొందరుగా విడిపోదాం. మీరు లచ్చన్న గారు బండ్ల మీద చేపలు తీసుకుని బయలుదేరండి. నేను మిగతా ఆడవాళ్లం కాస్త ఆలస్యంగా వస్తాం. నువ్వెందుకే? గొడవ జరిగితే? గొడవ జరగకుండా చూసుకోవడానికే నేనొచ్చేది. మీరు ధైర్యంగా వెళ్ళండి. సోమయ్య, లచ్చన్న చేపల బండ్లతో బయలుదేరారు. ఊరు దాటి పట్నం దారి పట్టగానే దారికి అడ్డంగా భూపతి, అతని గూండాలు కర్రలతో నిలబడ్డారు. ఆగండ్రా, బండ్లు ఆపండే. ఏంటి భూపతి గారు దారికి అడ్డంగా నిలబడ్డారు? వరే సోమయ్య, నా పొలంలో పడిన చేపలు దొంగలించి అమ్ముకుంటున్నావా? ఆ చేపలన్నీ నావే. మర్యాదగా బండ్లు మన గిడ్డంగికి తిప్పండే. ఇది అన్యాయం. పొలం మాదే, కష్టం మాదే. పొలం నా తాకట్టులో ఉంది కాబట్టి అందులోని ప్రతి గింజ, ప్రతి చేప నాదే. ఏయ్, బండ్లు లాగండి. భూపతి మనుషులు బండ్ల మీదకు రాబోతుండగా వెనక నుండి పెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి. భూపతి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ మల్లమ్మ, మరో ఇది ఆడవాళ్లు నిలబడి ఉన్నారు. ఇది మామూలు ఆడవాళ్ల గుంపులా లేదు. అచ్చం దుర్గమ్మ సైన్యంలా ఉంది. ఆగు భద్రయ్య! మల్లమ్మను, ఆమె వెనుకున్న ఆడవాళ్లను చూసి భూపతి, అతని మనుషులు ఒక్క క్షణం ఆగిపోయారు. ఏమన్నావు? ఆ చేపలు నీవా? అవును, నిజమే. పొలం మీ తాకట్టులో ఉంది కాబట్టి ఆ చేపలు మీవే. మేము కాదనటం లేదు. మల్లమ్మా! భద్రయ్య గారు, మీ సొమ్ము మీకే దక్కాలి కదా, అందుకే ఈ చేపలన్నీ మీ ఇంటికి తెస్తున్నాం. ఇదిగో తీసుకోండి. మల్లమ్మ పక్కనే ఉన్న బండిలోని ఒక పెద్ద చేపల గంపనెత్తి భూపతి కాళ్ల దగ్గర కుమ్మరించింది. పచ్చి చేపలన్నీ అతని కాళ్ల మీద, బట్టల మీద పడ్డాయి. నీచువాసన గుప్పుమంది. చచ్చి, ఆపండి. ఏం చేస్తున్నావు? ఆగకండి. మన అయ్యగారి పంట ఆయనకే అప్పచెప్దాం. పదండి. ఈ బండ్లన్నీ ఆయన మేడ దగ్గరకు తీసుకుపోయి ఆయన పడక గదిలో కుమ్మరిద్దాం. ఆడవాళ్లందరూ అవును పదండంటూ బండ్లను భూపతి మేడ వైపు తిప్పడానికి సిద్ధమయ్యారు. ఆగండి, నా ఇంటి దగ్గరకా? అవును భూపతయ్యా, ఈ 100 గంపల చేపలు నీ మేడలో వేస్తాం. రేపటికల్లా ఇవన్నీ కొళ్ళిపోతాయి. ఆ కంపుకు నువ్వు ఆ మేడలో ఒక్క క్షణం కూడా ఉండలేవు. నీ పరువంతా ఈ ఊరిలో గంగలో కలిసిపోతుంది. ఆ కంపు పోవాలంటే 1 నెల రోజులు పడుతుంది. ఆలోచించుకో. భూపతికి మల్లమ్మ తెలివి అర్థమైంది. 100 గంపల చేపలు మేడలో పడితే ఆ నరకాన్ని ఊహించుకోలేకపోయాడు. చేపలమ్మితే వచ్చే డబ్బు కన్నా తన పరువు పోతుందన్న భయం ఎక్కువైంది. వద్దు వద్దు, ఆపండి. మరి మా దారేంటి భద్రయ్య గారు? నాకేమీ వద్దు. మీ చేపలు మీరే తీసుకుని త్వరగా ఇక్కడి నుండి పోండి. మరి మా అప్పు సంగతో? ఆ అప్పు సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడి నుండి పోండి. అట్టా కాదు భద్రయ్య గారు, మేమీ చేపలమ్మి మీ బాకీ మొత్తం ఇప్పుడే తీర్చేస్తాం. మీరిక్కడే ఉండి మీ డబ్బు మీరు లెక్క పెట్టి తీసుకోండి. ఆ తర్వాత మా తాకట్టు కాగితాలు మాకిచ్చేయండి.
భూపతికి వేరే దారి లేకపోయింది. అక్కడే చెట్టు కింద కూర్చున్నాడు. రైతులు పట్నం వెళ్లి చేపలమ్మి వచ్చిన డబ్బును మూటకట్టి తెచ్చి భూపతి ముందు పోశారు. తమ అప్పు వడ్డీతో సహా తీర్చేశారు. ఇదిగో భద్రయ్య గారు, మీ బాకీ. ఇప్పుడు మా పొలాలు మావే. భూపతి అవమానంతో తలదించుకుని తాకట్టు పత్రాలను వారికిచ్చేసి అక్కడ్నుండి కోపంగా వెళ్లిపోయాడు. ఆ వర్షం వారి పంటను నాశనం చేసినా వారి జీవితాలకు ఒక కొత్త దారిని చూపించింది. ఆ రోజు నుండి సుందరపురం రైతులు వరితో పాటు పొలాల్లో చేపల పెంపకం కూడా మొదలుపెట్టారు. సోమయ్య ఊరికి పెద్ద దిక్కు అయ్యాడు. ఆ రాత్రి సోమయ్య మల్లమ్మ తమ ఇంట్లో కూర్చొనుండగా, మల్లమ్మ, నువ్వు ఆ రోజు ఆడవాళ్ళను తీసుకుని రాకపోయుంటే మన బతుకులు ఆ భూపతి చేతిలో బందీ అయిపోయేవి. నీ తెలివి, నీ ధైర్యం మనందరినీ కాపాడాయి. మీ కష్టం ముందు నా తెలివెంతండి. అయినా వర్షం వచ్చింది మనల్ని ముంచడానికి కాదు, మనకు కొత్త దారి చూపించడానికే. ఆ దేవుడు మన వరి పంటను తీసుకెళ్లి మనకు చేపల పంటనిచ్చాడు. నిజమే మల్లమ్మ, ఆ వర్షమే మన పాలిట దేవుడయింది. ఇద్దరూ బయట కురుస్తున్న చిరుజల్లు వైపు చూస్తూ సంతోషంగా నవ్వుకున్నారు. అది ఒక మారుమూల పల్లెటూరు. ప్రకృతి అందంగా ఉండే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరే దయానిధిపురం. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తూ ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఆ ఊరిలో ఒక రోజు మిట్ట మధ్యాహ్నం నారాయణమ్మ అనే ఆవిడ లబోదిబోమని ఏడుస్తూ అరుపులు కేకలు వినిపిస్తాయి. ఏమైందని చూడ్డానికి అందరూ వెళ్ళగా నారాయణమ్మ ఇలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యా, నన్నొంటరిదాన్ని చేసేశావా? మనం మన పిల్లలు భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నామయ్యా. మన కొడుకులిద్దరినీ ప్రయోజకుల్ని చెయ్యాలని అనుకున్నాం. కాని ఇప్పుడు నువ్వు నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా అని లబోదిబోమని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న నారాయణమ్మని అక్కడున్న వాళ్ళందరూ ఓదారుస్తూ ఉంటారు. అలా చాలాసేపటి తర్వాత నారాయణమ్మ భర్త అంత్యక్రియలు చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నారాయణమ్మ తమ పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఒంటరిగా జీవితం గడుపుతూ పిల్లల్ని విదేశాలకు పంపుతుంది. నారాయణమ్మ పిల్లలు రమేష్, సురేష్లు మంచి స్థాయిలో స్థిరపడతారు. అలా ఒక రోజు నారాయణమ్మ పెద్ద కొడుకు రమేష్ హఠాత్తుగా నారాయణమ్మ దగ్గరికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాడు. అప్పుడది చూసిన నారాయణమ్మ ఇలా అంటుంది. ఒరే రమేష్, విదేశాలకు పంపిస్తే నువ్వు చేసిన పని ఇదా? అయినా నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాన్రా. మీ అమ్మ ఒంటరిగా బతుకుతుంది కాబట్టి నీకు సంబంధం చూసి పెళ్లి చెయ్యలేని చేతకానిదనుకున్నావా? అందుకే నువ్వే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని వచ్చేశావా అని తన కొడుకుపై కోప్పడుతుంది. అప్పుడు రమేష్ నారాయణమ్మతో ఇలా అంటాడు. అది కాదమ్మా, నేను ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం. నేను లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతానని బెదిరించిందమ్మా. అందుకే తన మెడలో తాళి కట్టక తప్పలేదమ్మా. అంతేగాని నువ్వు నాకు పెళ్లి చేయలేవని నేను అనుకోలేదమ్మా. దయచేసి పెద్ద మనసుతో మా పెళ్లి అంగీకరించి మా ఇద్దరిని నీ మంచి మనసుతో ఆశీర్వదించమ్మా. నారాయణమ్మ మనసు కరిగిపోయి వాళ్ళిద్దరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఒకరోజు రమేష్ నారాయణమ్మ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. అమ్మా, సరే అయితే మేమిక బయలుదేరుతాం. మాకు అవతల చాలా పనులున్నాయి అని హడావిడిగా భార్యాభర్తలిద్దరూ బట్టలు సర్దుకొని బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు నారాయణమ్మ అది చూసి ఇలా అంటుంది. అదేంటిరా రమేష్, అలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ భార్య ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్ళిపోతే నేనిక్కడ ఒంటరిగా ఎలా బతకగలను? అందుకే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండండి. లేదంటే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి. ఈ మాటలు విన్న రమేష్ భార్య సునీత రమేష్తో కాస్త మెల్లగా పక్కకి తీసుకెళ్లి ఇలా అంటుంది. చూడండి, మీరు మీ అమ్మతో పాటు ఇక్కడే ఉండాలనుకుంటే నేను మాత్రం మీతో పాటు ఉండను. ఈ పల్లెటూర్లో ఈ మట్టి పేడల మధ్య నేను బతకలేను అని కరాఖండిగా చెబుతుంది.
అప్పుడు రమేష్ ఇలా అంటాడు. సునీత, నువ్వు చెప్పినట్టుగానే మనం ఇక్కడ ఉండలేం, కానీ అమ్మని మనతో పాటు తీసుకువెళ్తే బాగుంటుంది కదా. అమ్మ కూడా మనతో పాటు అక్కడే ఉంటుంది. ఛీ, ఈవిడనా మనతో పాటు తీసుకెళ్లడమా? ఆవిడ చూడు ఎలా ఉందో, ముఖమంతా ముడతలు పారిపోయి ఆ చీరకట్టుతో అసలు చూడ్డానికే చాలా అసహ్యంగా ఉంటుంది మీ అమ్మ. ఇంకా మీ అమ్మని మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్తే రేపొద్దున మన చుట్టుపక్కల వాళ్ళు మీ అమ్మ అవతారం చూసి నన్ను హేళన చేస్తారు. కాబట్టి మీ అమ్మని నేను మనతో పాటు రావడానికి అంగీకరించను. అలా అంటావేంటి సునీత? ఇలా ఈ వయసులో ఆవిడని ఒంటరిగా వదిలేయలేం కదా. అయితే మీ అమ్మని ఒంటరిగా వదిలేయలేకపోతే నువ్వే మీ అమ్మకు తోడుగా ఉండు, నేనొక్కదాన్ని వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉండగా ఇదంతా గమనిస్తున్న నారాయణమ్మ అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఓరే రమేష్, నువ్వు సునీత తొందరగా బయలుదేరండి, సమయం గడుస్తుంది. అదేంటమ్మా, నువ్వు కూడా మాతో పాటు వస్తాను అన్నావు? ఆదా, ఊరికే అలా అన్నాన్రా. నేను మీతో పాటు వస్తే మనకున్న వ్యవసాయం ఎవరు చూస్తారు? దాని బాగోగులన్నీ ఎవరు చూసుకుంటారు? కాబట్టి నేను నీతో పాటు రాను. మీరిద్దరూ హాయిగా వెళ్ళండి, మీ ఇద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉండండి అని మనసులో గుండె నిండా బాధ పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ కొడుకుని కోడల్ని పంపిస్తుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. నారాయణమ్మ ప్రతిరోజు బాధపడుతూ ఒంటరి జీవితం గడుపుతూ ఉంటుంది. అలా నారాయణమ్మ తన చిన్న కొడుకు సురేష్కి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. అప్పుడు సురేష్తో ఇలా అంటుంది. ఓరే సురేష్, అన్నయ్య ఎలాగో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయాడు. కనీసం నువ్వైనా నా కళ్ల ముందే నా దగ్గరే ఉండరా? ఆ మాట విన్న సురేష్ భార్య సురేష్ని పక్కకి పిలిచి ఇలా అంటుంది. చూడండి, మీ అమ్మ మీ అన్నయ్యని విదేశాలకు పంపించేసింది. మిమ్మల్ని ఇక్కడే ఉంచి నీ చేత నా చేత ఆవిడకి సేవలు చేయించుకోవాలని చూస్తుంది. అలాగే మిమ్మల్ని ఈ వ్యవసాయం పనులకే అంకితం చేసి ఇలా పల్లెటూరులోనే మట్టి పిసుకుతూ ఇలా వరి మొక్కలకు మందు కొడుతూ ఉండేలా చేస్తుంది. కాబట్టి మనం కూడా మీ అన్నయ్య వాళ్లలాగే మీ అమ్మని వదిలి వెళ్లిపోదాం. అప్పుడే మనం హాయిగా బతకొచ్చు. భార్య చెప్పిన మాటకి సురేష్ ఎద్దులా తలాడి వాళ్ళమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నేను ఈ పల్లెటూరులో ఉండలేనమ్మా. అయినా అన్నయ్య వెళ్ళిపోయాడు కదా, నేను మాత్రం ఇక్కడే ఉండి ఏం చేస్తానమ్మా? అయినా నాకు ఈ వ్యవసాయం పని అంతగా అలవాటు లేదు. కాబట్టి నేను నా ఉద్యోగం చేసుకోవడానికి పట్నం వెళ్ళిపోతాను అని వాళ్ళమ్మతో చెప్పి సురేష్ కవితలు కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నారాయణమ్మ ఇద్దరు కొడుకులున్నా కోడళ్లు వచ్చినా సరే ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నారాయణమ్మకి బాగా ఆరోగ్యం క్షీణించి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ల కొడుకులిద్దరికీ కబురు పెట్టించి రమ్మని చెబుతుంది. అప్పుడు కొడుకులిద్దరూ వస్తారు. వాళ్లతో నారాయణమ్మ ఇలా అంటుంది. ఒరే రమేషు, సురేషు, నేనిక ఎన్నాళ్లు బతుకుతానో నాకే తెలీదు. ఇంక మీ నాన్న చనిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశాడు. అలాగే మీరు చదువుకొని తర్వాత పెళ్లిళ్లు చేసుకొని కూడా నన్ను ఒంటరి జీవితం గడిపేలా చేశారు. ఇక నేను ఒంటరి జీవితం గడపాలని అనుకోవట్లేదు. కాబట్టి మీరిద్దరూ నా దగ్గరే ఉండి నేనున్నన్నాళ్ళు నా కళ్ల ముందే ఉండండి అని చాలా బాధపడుతూ మాట్లాడుతుంది. అప్పుడు తన పెద్ద కోడలు సునీత ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, మేము కూడా మీ దగ్గరే ఉండి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మా ఉద్యోగాలు పోతాయక్కడ. అప్పుడు మాకు తినడానికి తిండి లేక రోడ్డు మీద ముష్టెత్తుకుని బతకాల్సి వస్తుంది. కాబట్టి మేమిక్కడ ఉండడం అసలు కుదరదు. ఆ మాట విన్న రమేష్ ఇలా అంటాడు. ఒసేయ్, నీకేమైనా మతిపోయిందా ఏంటి? మరి మనం ఇక్కడుండి అమ్మను చూసుకోపోతే అమ్మ బాగోగులు ఎవరు చూసుకుంటారు? అసలే అమ్మకి ఒంట్లో బాగోలేదు. అదిగో ఉన్నాడు కదా మీ తమ్ముడు సురేష్, అతను చూసుకుంటాడు. మీ అమ్మ దగ్గర అతనే ఉంటాడు. ఆయన భార్య మీ అమ్మ బాగోగులన్నీ చూసుకుంటారు. ఆ మాట విన్న చిన్న కోడలు కవిత కోపంగా ఇలా అంటుంది. ఇదేదో భలే ఉందే, నువ్వు మాత్రం అత్తగారికి సేవలు చేయకుండా
టిక్కుటిక్కుమని వచ్చి పరామర్శించి చూసుకుని వెళ్ళిపోతావు. నేనేమో ఈ ముసలావిడకి సేవలు చేస్తూ ఇక్కడే ఆవిడ దగ్గరే పడుండాలా? అయినా ఆవిడ ఆస్తేమైనా మాకు కాని ఎక్కువ వస్తుందా ఏంటి? ఇద్దరికీ సమానమైన వాటానే వస్తుంది. కాబట్టి మీరు చూడనప్పుడు మేమెందుకు ఈవిడ బాగోగులు చూడాలి? మేము కూడా ఆవిడ బాగోగులు చూడము. మాక్కూడా పట్నంలో చాలా పనులున్నాయి అని ఇద్దరు కోడళ్ళు నారాయణమ్మ బాగోగులు చూడటం కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు. అప్పుడు సునీత పట్నమమ్మాయి అవటం వల్ల కాస్త తెలివిగా ఇలా అంటుంది. అయినా మనం తగులాడుకుంటే ఏమొస్తుంది? కాబట్టి అత్తయ్య గారిని వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. వాళ్లే అత్తయ్య గారిని బాగా చూసుకుంటారు. అలాగే ఆవిడకి కావాల్సినవన్నీ వాళ్లే సమకూరుస్తారు అని అందరికీ తన ఆలోచనని చెబుతుంది. అప్పుడందరూ ఆ మాటకి అంగీకరించి నారాయణమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి నిర్ణయించుకుంటారు. ఆ మాటలు విన్న నారాయణమ్మ బాధపడుతూ ఏడుస్తూ ఇలా అంటుంది. శభాష్రా, మీలాంటి కొడుకులుంటే ఏ తల్లికైనా ఇలా వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిన గతే పడుతుంది. పట్టాలి కూడా. నాలాంటి తల్లికి ఇలాంటి గతే పట్టాలి. ఎందుకంటే చిన్నప్పుడే మీ 6వ ఏటే మీ నాన్న చనిపోతే ఒంటరిగా బతుకుబండిని నడుపుతూ మీ ఇద్దరినీ పొలం పనికి తీసుకెళ్లకుండా నేనే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేస్తూ మీ ఇద్దరినీ విదేశాలకు పంపి బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేటట్టు చేస్తే ఇప్పుడు మీ పెళ్ళాలొచ్చాక పెళ్ళాం బెల్లం అమ్మ అల్లమైనట్టు నేను మీకు భారమైపోయాను. కాబట్టే నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలి అని అనుకుంటున్నారు. చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఎలాంటి లోటు లేకుండా పెంచి పెద్ద చేసినందుకు నాకు గొప్ప బహుమతి ఇచ్చారా అని తను ఎన్నాళ్ళు ఒంటరి జీవితం గడుపుతూ పడిన కష్టాలన్నీ కొడుకులకి ఏడుస్తూ వివరించి చెబుతుంది. అమ్మ మాటలు విన్న కొడుకులకి కూడా బాధ కలిగి, అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు ఇన్నాళ్ళుగా ఒంటరి జీవితం అనుభవిస్తూ మమ్మల్ని ఏ లోటు లేకుండా కష్టపడి చదివించి ఇంత మంచి స్థాయికి తెచ్చావనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నీపై అమానుషంగా ప్రవర్తించి నిన్ను వృద్ధాశ్రమంలో చేపించాలి అనుకున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా. అలాగే మేం చేసిన తప్పుకు నువ్వు ఎంత పెద్ద శిక్ష విధించినా మేం సంతోషంగా అనుభవిస్తామమ్మా. అలాగే మేం కూడా నీతో పాటు నీ దగ్గరే ఉండి ఇన్నాళ్ళు నువ్వు ఒంటరి జీవితం అనుభవించి కోల్పోయిన సంతోషాల్ని, నవ్వులని మేం మీకు అందిస్తాం అని క్షమాపణ కోరుతారు. అప్పుడు నారాయణమ్మ వాళ్లతో ఇలా అంటుంది. నేను మీకు శిక్ష వేసి ఆ శిక్ష వల్ల మీకు బాధ కలగాలని ఎప్పటికీ అనుకోను. నేనే కాదు, ఏ తల్లి కూడా తన పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోదు. అలాగే ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని తెలుసుకున్నారు. నాకు అంతే చాలు. అలా రమేష్, సురేష్ అమ్మపై ప్రవర్తించిన తీరు తప్పు అని తెలుసుకొని మంచిగా ఉంటారు. అలాగే వాళ్ల అమ్మను కూడా వాళ్లే దగ్గరుండి మరి ఆనందంగా ఉండేట్టుగా చూసుకుంటారు. అలా నారాయణమ్మ ఒంటరి జీవితంలో గడపలేని ఆనంద క్షణాలను తన కొడుకులు కోడళ్లతో కలిసి ఆనందంగా గడుపుతుంది. దయచేసి వయసు పైబడిన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించి ఒంటరి వాళ్లని చెయ్యకండి. మీరే దగ్గరుండి వాళ్లకి సేవలు చేస్తూ జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లున్నప్పుడే మనం వాళ్లని జాగ్రత్తగా చూసుకోవాలి.